9వ వచనంలో పరలోకంలో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ నుంచి కూడా అతడు పడవేయబడ్డాడు, పరలోకము నుండి పడవేయబడ్డాడు. ఆ పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు దేవుడు యోహాను దర్శించి పరమునకు తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని చూపించాడు, భూలోకానికి తీసుకొచ్చాడు, జరగబోయే విషయాలు చూపించాడు, యెరూషలేము పట్టణానికి తీసుకెళ్లాడు, దానికి కలగబోతున్న విషయాలు చూపించాడు. భవిష్యత్తులో ఈ విషయాల్ని దేవుడు యోహానికి చూపించి, కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందగా చేర్చుకున్నట్లుగా మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను కానీ మీరు వల్లకపోతిరి, అయ్యో అయ్యో, శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలు నీకు రాబోతున్నాయి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులు సోదరీలకు, మరి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, మనము ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకుంటూ వాక్యపు వెలుగులో ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. మనము ప్రయత్న గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ దినం కూడా మరి ఒక భాగాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ మాటలు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు నేను చదువుతున్నాను. మీరు మీ బైబిల్ తీసి మీరు చూస్తూ వాటిని గమనించాలి అని ప్రభునామలో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు చదువుకుందాం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయు కలుపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమన మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఇందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనం ప్రకటన గ్రంథాన్ని 1వ అధ్యాయం 1వ వచనము నుండి వరుసనే ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ప్రభు యొక్క ఆత్మ సహాయము ద్వారా మనము 14వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ గత వర్తమానములో 8వ వచనంలో 2వ దూత ప్రకటించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి దూత నిత్య సువార్తను ప్రకటించగా 2వ దూత మహాబబులోనుకు కలిగేటువంటి నాశనాన్ని గురించి ప్రకటించడం మనం గత వర్తమానములో మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ వర్తమానములో 3వ దూత భూమి మీద అవిశ్వాసులైన వారికి వచ్చేటువంటి శిక్షను గురించి తీర్పును గురించి ప్రకటించడం మనం ఈ భాగంలో చదువుకున్నాం. ఈ భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు 3వ దూత ఒక ప్రక్క భక్తిహీనులకు వచ్చేటువంటి శిక్షను ప్రకటిస్తూ 2వ ప్రక్క భక్తులైన వారిని సిద్ధపరుస్తూ ఉన్నట్టుగా, ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నట్టుగా ఈ భాగము ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఉంటుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలములో భూమి మీద ఇంకా భక్తులైన వారు ఎవరైనా ఉంటారా, దేవునికి చెందిన వారు ఎవరైనా ఉంటారా అనే ఒక ప్రశ్న మనకు కలుగుతుంది. దానిని గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఇదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం, ఇందాక చదివిన భాగములోని 12వ వచనం, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అన్నాడు. అంటే భూమి మీద వచ్చేటువంటి శ్రమల కాలములో పరిశుద్ధుల యొక్క ఓర్పు కనబడుతుంది అన్నాడు. అంటే అప్పుడు పరిశుద్ధులు ఉంటారు అనేది కొంతవరకు మనకు అర్థమవుతా ఉంది. అంత మాత్రమే కాదు, 13వ అధ్యాయము
ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనములో, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను అని మొదటి క్రూర మృగాన్ని గురించి చెప్పారు. మొదటి క్రూర మృగము అనబడిన క్రీస్తు విరోధి పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి బయలుదేరతాడు. ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగేటువంటి విషయం. ఇంతకీ ఆ పరిశుద్ధులు ఎవరు అంటే ఇదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచాను. ఇంతకీ క్రీస్తు విరోధి పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడని విన్నప్పుడు ఎవరు ఆ పరిశుద్ధులు అంటే ఆ స్త్రీ సంతానములో శేషించిన వారు అని 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి సప్త నక్షత్రధారి అయిన ఆ స్త్రీ ఎవరు? గత వర్తమానంలో చాలా స్పష్టంగా మనం ధ్యానం చేశాం. ఆ స్త్రీ ఇశ్రాయేలు జనాంగానికి పోలిక అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కనుక ఇశ్రాయేలు జనాంగములో నుండి శేషించిన వారు కొంతమంది భక్తులు భూమి మీద ఉంటారు. శ్రమల కాలంలో వారితో క్రీస్తు విరోధి యుద్ధం చేస్తాడు అని ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు జనాంగం దేవుని చేత ఎన్నుకోబడినది మొదలుకొని భూమి ఆకాశములు లయమైపోయే వరకు, అంటే 7 ఏళ్ల శ్రమలు, 1000 ఏళ్ల పాలన, అది అయిపోయిన తర్వాత అప్పుడు అంతం వచ్చింది. అప్పుడు భూమి ఆకాశములు పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. అప్పటి వరకు ఇశ్రాయేలు జనాంగం భూమి మీద కొంతవరకు కొంత శేషం మిగిలి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు 89వ కీర్తనలో ఇలా చెప్పాడు. 89వ కీర్తన 35, 36 చరణాలు. అతని సంతానం అంటే దావీదు సంతానం శాశ్వతముగా ఉండుననియు. అంటే శాశ్వతముగా ఉండడం అంటే కొన్ని జనాంగాలు అంతరించిపోయినాయి. ఇప్పుడు కూడా మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. అంతరించిపోయే జాతి, కొండ జాతుల వారిలో కొంతమంది అంతరించిపోతూ ఉన్నారు. కనుక అరుదుగా ఉన్న అంతరించిపోయేటువంటి జాతిలో నుండి కొద్దిమందిని ఈ మధ్య కనుగొనడం జరిగింది. కాబట్టి అలాంటి అంతరించిపోయినటువంటి జాతులు ఎన్నో ఉన్నాయి. అయితే అతని సంతానం అంటే దావీదు సంతానం శాశ్వతముగా ఉండునని దేవుడు వాగ్దానం చేశాడు. అతని సింహాసనం సూర్యుడున్నంతకాలం నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంతకాలం అది నిలుచుననియు, మింట నుండు సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడును అని దేవుడు ప్రమాణం చేసినటువంటి విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు చెప్పాడు అతని సంతానం శాశ్వతముగా ఉండును అని. కాబట్టి ఇశ్రాయేలీలు ఎన్నో రకాల కష్టాలు పడ్డారు. ఇశ్రాయేలు జాతిని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకొని నశించి లయమైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి హిట్లర్ అనుకున్నాడు ఇశ్రాయేలు జాతిని సమూలంగా నాశనం చేయాలి అని. కానీ హిట్లరు చనిపోయాడు, కానీ ఇశ్రాయేలు జనాంగం ఈనాటికి ఉన్నది. కనుక మనం పాత నిబంధనలో చూస్తే యెజెబెలు ఇశ్రాయేలు జాతిలో భక్తులైన వారిని అందరినీ చంపేయాలని యెజెబెలు పూనుకున్న సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి చరిత్రలో బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది ఇశ్రాయేలు జనాంగాన్ని సమూలంగా నాశనం చేయాలి అనుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఇశ్రాయేలు జాతి ఇప్పటికీ కూడా మిగిలి ఉన్నట్టుగా, శేషం మిగిలి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక ఫరో ఇజ్రాయేలీలోండి మగపిల్లలందరినీ సంహరించాలనుకున్నాడు. హేరోదు ఆ పని చేయాలనుకున్నాడు. ఆనాడు దుష్టుడైనటువంటి హామాను యూదులైన వారందరినీ సంహరించాలి అని పూనుకున్నాడు. ఇలా అనుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారు లయమైపోయారు, నశించిపోయారు. ఇశ్రాయేలు జనాంగం శేషము ఇంకా భూమి మీద మిగిలి ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోమపత్రిక 11వ అధ్యాయం 4, 5 వచనాలు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది అని ప్రారంభించాడు.
ఎవరితో అంటే ఏలియాతో. ఎందుకు ఆ ప్రస్తావన వచ్చింది అంటే ఏలియా దేవుని దగ్గర ఆ కొండపైన, దేవుని పర్వతం అని పిలువబడిన కొండపైన, ఆ పర్వతం పైన దేవుని సముఖంలో నిలిచి, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే రోషం గలవాడనై మిగిలి ఉన్నాను అని చెప్పి నా ప్రాణం కూడా తీయడానికి వారు పుని యెజెబెలు ఆహాబులను గురించినటువంటి విషయాన్ని దేవుని దగ్గర ఏలియా ప్రస్తావించాడు. ఇలాంటి ప్రస్తావన జరిగినప్పుడు 4వ వచనంలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది, బయలునకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను అని దేవుడు చెప్పాడు. ఏలియా అనుకున్నాడు నేనొక్కనే మిగిలాను, మిగతా వాళ్ళందరూ లయమైపోయారు అని. కానీ దేవుని యొక్క స్వరం ఏమని వినబడింది అతనికి, బయలునకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. 5వ వచనం, అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది అనే మాట అపోస్తుడైన పౌలు చెప్పడం మనం గమనిస్తాం. సంఘము ఎత్తబడిన తర్వాత కూడా భూమి మీద ఇశ్రాయేలీలు మిగిలి ఉంటారు. వారిలో కొంతమంది శేషము దేవుని కొరకు సాక్షులుగా మిగిలి ఉండేవారు ఉన్నారు. 3వ దూత వారిని జాగ్రత్త పరుస్తూ భక్తిహీనులకు కలిగే తీర్పును ప్రకటిస్తూ ఉన్నట్టుగా మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనములో మనం ఆ విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి శ్రమల కాలంలో భూమి మీద దేవునికి సంబంధించిన వారి భక్తులు ఎవరైనా ఉంటారా అంటే ఉంటారు. అన్ని తరాల్లో అన్ని కాలాల్లో దేవుడు తన సాక్ష్యమును ఇంకా నిలిపే ఉంచుతున్నాడని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 3వ దూత వారికి వర్తమానాన్ని ప్రకటిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఒకసారి 14వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక చూస్తే, మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి, అంటే మొదటి 2 దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వెళ్ళినాక ఈ 3వ దూత వారి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో, అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ వినున్నట్లుగా ఇలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనాను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల అని దూత ప్రకటించడం మనం గమనిస్తున్నాం. ప్రియులరా, భూమి మీద ప్రకటించేవారు ఇంకా లేరు, వారు ఎత్తబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కృపయకి ఏర్పాటు చొప్పున కొంతమంది శేషమును భూమి మీద ఇశ్రాయేలీలో నుండి ఉంచుకున్నాడు. వారిని బలపరుస్తూ భక్తిహీనులను హెచ్చరించడానికి 3వ దూతను దేవుడు పంపించాడు. ఈ 3వ దూత ఏం చెప్తున్నాడు, ఎవరైతే ముద్ర వేయించుకుంటారో వారికి కలిగే తీర్పును గురించి చెప్తున్నాడు. మనం 13వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక చూస్తే, 2వ క్రూర మృగం, సముద్రములో నుండి వచ్చిన 2వ క్రూర మృగాన్ని, భూమిలో నుండి వచ్చిన 2వ క్రూర మృగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 2వ క్రూర మృగము అతడు అబద్ధ ప్రవక్త అని జ్ఞాపకం చేసుకున్నాం. 13వ అధ్యాయంలో 2 క్రూర మృగాలు కనబడతా ఉన్నాయి. మొదటి క్రూర మృగం క్రీస్తు విరోధికి పోలిక, 2వ క్రూర మృగం అబద్ధ ప్రవక్తకు పోలిక. కనుక క్రీస్తు విరోధి సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగం లాంటి వాడు, అన్య జనాంగాల్లో నుండి వస్తాడు. అబద్ధ ప్రవక్త భూమిలో నుండి వచ్చిన క్రూర మృగంతో పోల్చబడ్డాడు. భూమి ఇశ్రాయేలు జనాంగానికి పోలిక. ఇశ్రాయేలీలో నుండి అబద్ధ ప్రవక్త వచ్చి ఇశ్రాయేలీలను పురికొల్పి ప్రేరేపించి అన్య జనాంగములో నుండి వచ్చిన క్రీస్తు విరోధిని వెంబడించున్నట్లుగా మ్రొక్కున్నట్లుగా వాడు ప్రేరేపిస్తాడు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే 13వ అధ్యాయము 12వ వచనంలో అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయించున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయించున్నది. అబద్ధ ప్రవక్త ప్రజలందరినీ బలవంతం చేస్తూ ఉన్నాడు. దేని కొరకు అని అంటే క్రీస్తు విరోధికి మ్రొక్కునట్లు, నమస్కారము చేయనట్లు, లోబడినట్లు, విధేయతను చూపినట్లు బలవంతం చేస్తూ ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత 15వ వచనం, అదే 13వ అధ్యాయం 15వ వచనం, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును
ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కనుక మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయనట్లు ఆ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే నమస్కారం చేయరో వారిని హతము చేస్తూ ఉన్నట్టుగా ఈ భాగంలో వ్రాయబడి ఉన్నది. తర్వాత 16-17 వచనాలు కూడా చూద్దాం. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ప్రియులరా, అబద్ధ ప్రవక్త ప్రజలను 3 విధాలుగా క్రూర మృగానికి విధేయతను చూపినట్లుగా ప్రేరేపించడం జరుగుతుంది. ఒకటేమో బలవంతము చేయడం, రెండోదేమో బెదిరించడం. కనుక ఎవరైతే ముద్ర వేయించుకొనరో ఎవరైతే నమస్కారం చెయ్యరో ఆ క్రీస్తు విరోధికి వారిని చంపునట్లు అలాగ బెదిరించి వారిని లోబడినట్లుగా చేయడం. మూడవది జీవన మరణ సమస్య. అంటే వారు ముద్ర వేయించుకుంటేనే కానీ క్రయ విక్రయములు చేయడానికి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలను ఒత్తిడి చేసి మరి క్రీస్తు విరోధికి లోబడి ముద్ర వేయించుకునేటట్టుగా బలవంతం చేయడం జరుగుతుంది. అయితే 13వ అధ్యాయంలో ఎవరైతే మనకెందుకులే సమస్య, హాయిగా ముద్ర వేయించుకుంటే అయిపోయిద్ది, మనం బ్రతికిపోతాం అనుకొని క్రీస్తు విరోధికి నమస్కారం చేసి ఎవరైతే క్రీస్తు విరోధికి మొక్కి క్రీస్తు విరోధికి లోబడి ముద్ర వేయించుకుంటారో వారు కొద్ది కాలం వారు భూమి మీద వారు క్షేమకరమైన మనుగడ సాగించగలరు. కానీ 14వ అధ్యాయంలో శాశ్వతమైనటువంటి శిక్ష వారి మీదకి వచ్చింది అని 14వ అధ్యాయంలో దూత ప్రకటించడం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ముద్ర వేయించుకొనకపోతే 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి ఎలా వారి మీద పెత్తనం చేస్తాడో, అధికారం చేస్తాడో, అబద్ధ ప్రవక్త ఎలా బలవంతం చేసి వారిని చంపడానికి ప్రయత్నం చేస్తాడో ఆ విషయాలు వ్రాయబడ్డాయి. ముద్ర వేయించుకుంటే 14వ అధ్యాయంలో వారికి కలిగే శిక్షను గురించి దేవదూత 3వ దూత ఆకాశ మధ్యమున ఎగురుతూ ప్రకటించడం జ్ఞాపకం చేసుకుంటున్నారు. 10-11 వచనాల్లో ఎవరైతే ముద్ర వేయించుకుంటారో వారికి కలిగే శిక్షను గురించి క్లుప్తంగా వర్ణించడం మనం చూస్తాం. 10-11 వచనాలు చదువుదాం. ఏమీయు కలుపబడకుండా 14వ అధ్యాయము 10-11 వచనాలు. ఏమీయు కలుపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమున మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. కాబట్టి ముద్ర వేయించు కొనకపోతేనేమో క్రయ విక్రయములు చేయడానికి అవకాశం లేదు. అది 13వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ముద్ర వేయించుకుంటేనేమో యుగ యుగములు బాధపడేటువంటి స్థలములోనికి వెళ్ళిపోతారు అని 10-11 వచనాలు 14వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. కాబట్టి ఉగ్రత పాత్ర త్రాగించడం అంటే ఏంటి అంటే దేవుని భయంకరమైనటువంటి శిక్ష మానవుని యొక్క మీదకి రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతుల నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుము. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. ఉగ్రత పాత్రను త్రాగించడం అంటే ఏంటి? భయంకరంగా శత్రువులు వారి మీదకి వచ్చి వారిని కత్తి చేత ఖడ్గము చేత హతము చేయడాన్ని అది చూపిస్తూ ఉంది. కనుక ఇదంతా అలంకారిక భాషగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఎవరైతే దేవునికి విధేయతను చూపకుండా క్రీస్తు విరోధికి లోబడేవారిగా ఉంటారో వారు భయంకరమైనటువంటి ఉగ్రత పాత్రను త్రాగినట్లుగా శిక్షలోనికి వారు వెళతారు అని బైబిల్ చెప్తా ఉంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు శిక్ష వచ్చాక
వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో వ్రాసి పెట్టాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. యెరూషలేమా, లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతిలో నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడ చేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము అన్నాడు. అంటే దేవుని శిక్ష ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు వారు ఎంత భయంకరంగా వారు తూలిపోయి వారు సొక్కిపోయి సోలిపోయారో ఆ విషయాలు వర్ణిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, దేవుని యొక్క చేతిలో ఒక చేతిలో రక్షణ పాత్ర, రెండవ చేతిలో ఉగ్రత పాత్ర ఉన్నది. కాబట్టి రక్షణ పాత్ర నీవు కోరుకుంటే నీవు నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ రక్షణ పాత్ర నాకు అక్కర్లేదు అనుకొని దేవుని విసర్జించిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఉగ్రత పాత్ర ఖచ్చితంగా త్రాగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భయంకరమైన ఉగ్రత నీ మీదకి రాబోతా ఉంది. కాబట్టి యేసు ప్రభుని నమ్మకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు అని మరొకసారి మిమ్మల్ని హెచ్చరించి మీ మనస్సులను దేవుని వైపు తిప్పడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రియులార, కీర్తనకారుడు 75వ కీర్తనలో ఇంకొక మాట ఇలా చెప్పాడు. 8వ చరణములో, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను అనే మాటలు వ్రాయబడ్డాయి. అంటే భయంకరమైన ఉగ్రత ఆ పాత్ర భూమి మీద ఉన్న మనుషులందరి మీద కుమ్మరింపబడడానికి సిద్ధంగా ఉన్నది అని బైబిల్ చెప్తా ఉంది. అయితే కనికరం కలిగిన దేవుడు ఉగ్రతకు నిలువ చేయబడినటువంటి మానవుణ్ణి రక్షించాలి అనే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తాం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు, అయితే దేవుడు తన ప్రేమ చొప్పున తన కుమారుని ద్వారా మనల్ని రక్షించాడు అనే మాటలు రాయబడ్డాయి. స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు మన పాత్రులమై ఉన్నాం. కరుణా సంపన్నుడైన దేవుడు తన కుమారుని ద్వారా ఉచితంగా మనకు రక్షణ అనుగ్రహించాడు. ఎలాగ అనుగ్రహించాడు అంటే, యేసు ప్రభువారు తండ్రి చేతిలో ఉన్న ఆ ఉగ్రత పాత్రను త్రాగి మన మీదకి రావాల్సిన శిక్ష నుండి మనల్ని తప్పించడానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్నాడు. అదే ఉగ్రత పాత్ర. అయితే ఆయన దాన్ని త్రాగవలసి వచ్చింది. దాన్ని త్రాగాడు. మనకు రక్షణ పాత్రని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియులారు, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించకుండా మరి తృణీకరిస్తారో వారు ఉగ్రతలో నిలిచి ఉన్నారు. ఉగ్రత పాత్ర వారి మీద కుమ్మరింపబడ్డానికి సిద్ధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఉగ్రత నుండి తప్పించబడ్డారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, రక్షణ పొందుటకే దేవుడు మళ్ళా నియమించెను కానీ ఉగ్రత పాలవడానికి మళ్ళీ నియమించలేదు. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో వారు రక్షింపబడతారు, ఉగ్రత నుండి తప్పించబడతారు. 75వ కీర్తన ఇందాక 8వ చరణంలో చూసాం, దేవుని చేతిలో ఒక ఉగ్రత పాత్ర ఉన్నది అని. అయితే క్రింద 9వ వచనంలో ఎవరైతే ప్రభుని నమ్ముతారో వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఆనందిస్తూ ఉన్నాను అని కీర్తనకారుడైనటువంటి దావీదు పలకడం మనం చూస్తామని. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనంలో ఎవరైతే యేసు ప్రభుని నమ్మారో వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, ఉగ్రత తీరిపోయే వరకు, కొద్ది కాలము నీవు ఉగ్రత తీరిపోయే వరకు అంతఃపురంలో ప్రవేశించమని యెషయా గ్రంథం 26:21లో రాయబడి ఉన్నది. నమ్మని వారు ఉగ్రతలో నిలిచి ఉన్నారు. హెబ్రీ పత్రిక 10:31లో రాయబడి ఉన్నది, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అనే మాట వ్రాయబడి ఉన్నది. ప్రియులార, బైబిల్లో వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేర్చును అని ఆరని అగ్ని గురించి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మనము 10-11 వచనాల్లో ఆ మాటలు చూస్తూ ఉన్నాం. ప్రియులార, ఆదికాండం 19వ అధ్యాయంలో మనం 27-28 వచనాలు కనుక గమనిస్తూ ఉంటే, సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించబడ్డాయి. అయితే ఉదయాన్నే అబ్రహాము
ఆ మైదానం వైపు చూస్తూ ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయి వాటి పొగ ఆకాశమునంటున్నంతగా లేచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కొద్ది కాలం తర్వాత ఆ మంటలు ఆరిపోయినాయి. ప్రస్తుతము అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో అడవులు తగలబడుతున్నాయి అనేటువంటి వార్త మనం గమనిస్తూ ఉన్నాం. కొంతకాలానికి వర్షం పడివ్వండి, ఇంకోటి కానివ్వండి, కొద్ది కాలానికి ఆరిపోతాయి. కనుక ఎక్కడ మంటలు లేచినా ఆరిపోవడానికి అవకాశం ఉన్నది. కానీ దేవుడు ముట్టించిన ఆ ఆరని అగ్ని, ఆ నిత్యాగ్ని, అది ఎన్నటికీ ఆరకుండా యుగ యుగములు అగ్ని జ్వాలలు మండుతూనే ఉంటాయి. కనుక అగ్ని జ్వాలలు ఆకాశమంటనంతగా ఎగసి పడుతూ అందులో మనుషులు కాలిపోతూ ఉండగా బైబిల్ చెప్తా ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, యేసు ప్రభుని తృఢీకరించడం ద్వారా నిత్యాగ్ని గుండాన్ని నీవు పొందుతున్నావు అనే మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఏ మనిషి అయినా నరకానికి వెళ్ళడానికి ఒకే ఒక కారణం, యేసు ప్రభు నాకు అక్కర్లేదు, ఆయనతో నాకు పని లేదు అనడమే అసలైనటువంటి కారణం. కాబట్టి ఆ క్రీస్తు విరోధికి లోబడిన వారి పరిస్థితిని గురించి 10-11 వచనాల్లో ఆ మాటలు రాయబడ్డాయి. అదేవిధంగా భక్తులకు కలిగేటువంటి విశ్రాంతిని గురించి 12-13 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12-13 వచనాలు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. రోమా పత్రిక 5:3లో వ్రాయబడి ఉన్నది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అన్నాడు. ఆ విధంగానే భక్తులు, ఆ దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగములో శేషించిన భక్తులు, వారు ఓర్చుకొని ముద్ర వేయించుకొనకుండా క్రీస్తు విరోధికి లోబడకుండా జాగ్రత్తగా ఉండడాన్ని బట్టి వారు విశ్రాంతి పొందుతున్నారు. 13వ వచనం, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులు, వారు ముద్ర వేయించుకొనలేదు గనుక ఆ క్రూర మృగం వారిని చంపినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే వారు చనిపోయిన తర్వాత వారు విశ్రాంతి వారు పొందిన వారిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, బైబిల్లో వ్రాయబడి ఉన్నది, శరీరమును చంపువానికి భయపడవద్దు, శరీరమును ఆత్మను కూడా నశింప చేయగలిగిన వానికి మీరు భయపడండి. కేవలము క్రీస్తు విరోధి శరీరాన్ని మాత్రమే చంపగలడు, కానీ శరీరమును ఆత్మను కూడా నరకములో వేయగలిగింది దేవుడు మాత్రం. కనుక దేవునికి లోబడి దేవునికి విధేయతను చూపాలి అని బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, పరిస్థితులకు భయపడడం కంటే దేవునికి భయపడ్డాం, ప్రకృతికి భయపడడం కంటే దేవునికి భయపడ్డాం మనకెంతో దీవెనకరం. దేవునికి భయపడిన వారు రక్షణ పొంది నిత్యత్వం కొరకు సిద్ధపడేవారిగా ఉంటారు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. మా అడ్రస్ పాస్టర్ D.S. రత్నం, బెతెల్ ఫెలోషిప్ చర్చెస్, నంబూరు. సెల్ నంబర్ 9985240305.